హాయ్ అండి. సో, ఈరోజు షాప్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో, ఆ బైక్ పైన వచ్చిన వ్యక్తులున్నారు గదా! సో, షాప్‌లో అయితే దొంగతనం జేశారు. దొంగతనం జేసిందేంటి అంటే సోన్ పాపిడి అండి. సో, వాళ్ళు జూసారా? సో, మా హస్బెండ్ వెనక్కి తిరగగానే తొందరగా నోట్లో పెట్టేసుకున్నాడు. అండ్ తన పక్కనున్న వ్యక్తి గూడా తొందరగా నోట్లో పెడుతున్నాడు. తను అబ్జర్వ్ చేయలేదనుకున్నాడో ఏమో! మళ్ళీ తీసేసి అక్కడ పెడుతున్నాడు. అండ్ అలాగే తొందరగా తింటూ సైగలు జేస్తున్నారండి. వాటర్ గావాలి, వాటర్ గావాలని జెప్పేసి సైగలు జేస్తున్నాడు అతను. అండ్ సో, వాటర్ బాటిల్ తీసుకురావడానికెళ్ళగానే మళ్ళీ ఆ పక్కనున్న వ్యక్తి గ్రే కలర్ షర్ట్ ఉంది గదా! సో, ఆ వ్యక్తి ఏం జేస్తున్నాడంటే మళ్ళీ బాక్స్ తీసేసుకుంటాడు. మళ్ళీ బాక్స్ తీసేసుకొని తిందామని ట్రై చేసేసరికి వెనకాల చూసేసరికి ఆగిపోయాడు. అండ్ మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టగానే ఆ బాక్స్ అనేది మళ్ళీ ప్లేస్‌లో పెట్టాడు. అండ్ లేదు వాటర్ బాటిల్ కూల్‌గా లేదు. కూల్ బాటిల్ గావాలి, కూల్ బాటిల్ గావాలని జెప్పేసి అనగానే మళ్ళీ వైట్ కలర్ షర్ట్ ఏసుకున్న అతను మళ్ళీ తొందరగా నోట్లో పెట్టేసుకొని పక్కనున్న వ్యక్తి కూడా నోట్లో పెడుతున్నాడు. సో, ఇంత దరిద్రం అంటే జస్ట్ రూ. 10 కొరకు ఇట్లా దొంగతనం చేయడం మాత్రం చాలా అన్యాయము. అండ్ వీళ్ళని జూస్తే మా నానమ్మ చిన్నప్పుడు ఒక సామెత చెప్పేది. అదేంటి అంటే ఆహ్ నిజాయితీ లేని తిండి తిని బలం తక్కువ బలుపు బలవద్దు అనేది. సో, వీళ్ళని జూస్తే మాత్రం నాకదే గుర్తొస్తుంది. అండ్ వాళ్ళున్నప్పుడు మా హస్బెండ్ ఈ విషయం గురించి నాతో చెప్పలేదు. సో, వాళ్ళెళ్ళిపోయిన తర్వాత నాతో చెప్పారు. సో, నేను సీసీ కెమెరా చెక్ జేసుకుంటే వాళ్ళ బండారం బయటపడింది. ఆహ్, ఈ రోజుల్లో చిన్న, పెద్ద షాపులో ప్రతి చోట సీసీ కెమెరాలుంటున్నాయి. సో, ఇలాంటి అనవసరమైన దొంగతనాలు చేసి నిజంగా పరువు తీసుకోవద్దండి. సో, నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఇలాంటి పనులు ఎవరు చేయొద్దని చెప్పేసి.